గైస్ వీళ్ళు వచ్చేసి 25 సంవత్సరాల నుంచి గణపతి పెడుతున్నారు అండ్ అందులో 14 సంవత్సరాల నుంచి మట్టి గణపతి అయితే తయారు చేస్తున్నారు. ఈ ఇయర్ వచ్చేసి అయోధ్య రాముల్లా అయితే తయారు చేసేసారు. దీని అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? మన ట్రెండ్స్ ఆపోజిట్ గల్లీ నుంచి స్టేట్ వచ్చేస్తే ఫిష్ మార్కెట్ వస్తుంది. దాని నుంచి స్టేట్ వెళ్ళిపోతే ఇట్లా నేను చూపించినట్టు ఈ అడ్రస్ అయితే వచ్చేస్తుంది. సో గైస్ ఇక్కడ మన మట్టి విగ్రహం తయారు చేసింది అన్ననే. అన్న మీ పేరు? నా పేరు ఉడత ప్రశాంత్, మా బ్రదర్ పేరు ఉడతా. ఇద్దరం కలిసి తయారు చేసినాం. సో వీళ్ళిద్దరు కలిసి ప్రతి ఇయర్ వీళ్ళైతే ఇక్కడ గణపతి అయితే పెడతారు. సో మట్టి గణపతి తయారు చేస్తారు. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇట్లా పెట్టబట్టి? మేము వినాయకుడిని పెట్టబట్టి 25 ఇయర్స్ అవుతుంది. మట్టి గణపతి పెట్టబట్టి 14 సంవత్సరాలు అవుతుంది. సో ఏంటి స్పెషాలిటీ ఏంటి ఇట్లా తయారు చేయాలి అని చెప్పేసి ఎట్లా వచ్చింది ఆలోచన మనకి? ఇంతకుముందు చాలా మంది మీరు మట్టి గణపతి పెట్టండి పర్యావరణానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది పెద్దలు చెప్పడంతో అప్పటికప్పుడు మేము తయారు చేయడం మొదలు పెట్టినాము. అదేవిధంగా 14 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో వినాయకుడిని ఆకృతితో తయారు చేసి పెట్టడం జరుగుతుంది. సో ఇట్లా మనకి పొల్యూషన్ కాకుండా మనకైతే మట్టి విగ్రహాలు చేస్తున్నారు అండ్ ప్రతి ఇయర్ ఒక్కొక్క విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు, ఒక్కొక్క ఐటమ్. సో ఈ ఇయర్ స్పెషల్ ఏంటిది? ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే అయోధ్యలో మన రామ మందిరం నిర్మాణం అయింది, రాముడు ప్రతిష్ట అయింది కాబట్టి ఆ కళ నెరవేరింది కాబట్టి అదే రూపంలో గణపతి పెట్టాలని మా మనసు కనిపించి అదే రూపంలో 3 రోజుల్లోనే వినాయకుని తయారు చేసి ప్రతిష్ఠించుకున్నాం. సో గైస్ గణపతి అయితే వీళ్ళు మన అయోధ్యలో రామ మందిర్లో రాముడు అయితే ఎట్లున్నాడో సో గణపతి కూడా అట్లుంది. ఒకసారి చూడండి, గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ తయారు చేసేసారు. సో గైస్ మీరు కూడా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. సో దీని లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది అండ్ నేను కూడా మీకు డీటెయిల్ అడ్రస్ కూడా పెడతాను. సో జై బోలో గణేష్ మహారాజ్ కి.